విశాఖ ఏజెన్సీలో ఆంథ్రాక్స్ మళ్లీ పంజాబ్ విసురుతోంది. ఈ మాయిదార్ వ్యాధి లక్షణాలను ఇప్పటికే 5గురిలో గుర్తించారు వైద్యాధికారులు. అరకలోయ సమీపంలో ఉన్న కోడిపుంజి వలస గ్రామానికి చెందిన 5గురికి ఈ వ్యాధి సోకింది. కోడిపుంజి వలస సమీపంలో ఇటీవల వైద్య శిబిరం నిర్వహించగా 5గురిలో ఆంథ్రాక్స్ లక్షణాలను గుర్తించారు డాక్టర్లు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు రోగులను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వైద్యులు ప్రాథమికంగా నిర్వహించిన క్లినికల్ టెస్టులో దాదాపు ఆంథ్రాక్స్గా నిర్ధారణ అయింది. ల్యాబ్ ద్వారా కూడా నిర్ధారణ అయితే పూర్తి స్థాయిలో ఆంథ్రాక్స్ వైద్యం అందిస్తారు. కోడిపుంజి వలస గ్రామస్తులు ఇటీవల నిల్వ ఉంచిన మేక మాంసాన్ని ఆహారంగా తీసుకున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో ఆంథ్రాక్స్ బారిన మరికొందరు కూడా పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు సోకిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక గొర్రె అది కొద్దిగా పేనం ఉండింది సార్. అది పేనం ఉంటే దాంట్లోనే ఏం చేసామంటే ఇది చచ్చిపోతే తినడం కావదనేసి కొద్దిగా చిన్న పేనం ఉన్నప్పుడు పీక్ కోసి అలాగా ఊరాలకి చెప్పేసాము. చెప్పిన తర్వాత మరి ఏం చేస్తారంటే మరి పేనం ఉండింది కదా ఎలాగో తింటామనేసి అలాగా తినేసాం సార్. అవి తినేసిన తర్వాత ఒక ఓరం వెళ్ళిన తర్వాత చిన్న కురుపులు అయింది సార్. ఇక్కడ చిన్న కురుపులు అయితే దురద వచ్చింది. ఆ దురదలోని నాకు ఫస్ట్ ఇది వచ్చింది. మళ్ళీ దానిగానే ఆపు వచ్చేసి దీనికి ఎలా చేయాలనేసి హాస్పిటల్లో వెళ్ళాం. మన గవర్నమెంట్ అరకు వెళ్ళాను. హాస్పిటల్ వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే బ్లడ్ తీసి మీకు ఏం పర్వాలేదు, ఇది మీకు పర్వాలేదు అంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం సార్. ఆంథ్రాక్స్ సాధారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు వంటి గడ్డి తినే జంతువులలో వచ్చే అంటువ్యాధి. ఇది బాసిల్లస్ ఆంథ్రాక్స్లను స్పోర్స్ వల్ల ఏర్పరిచే బ్యాక్టీరియాలో వస్తుంది. కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి ఆంథ్రాక్స్ మనుషులకు సోకే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి సోకిన విధానాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా వ్యాధి సోకిన వారం రోజులు ఆంథ్రాక్స్ లక్షణాలు బయటపడతాయి. గత ఏడాది ఇదే ప్రాంతంలో 19 మందికి ఆంథ్రాక్స్ సోకింది. అదృష్టవశాత్తు అంతా ముందుగానే అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు ఆంథ్రాక్స్ లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక వార్డులో చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు. వ్యాధి తీవ్రత పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ పేషెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందంటే కొంచెం అక్కడ ఉన్న వాళ్ళ రీజన్స్ అన్నిటి నుంచి మేము స్మియర్స్ అవన్నీ కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అవి తీసిన తర్వాత మేము వ్యాధి నిర్ధారణ చేయాలి కాబట్టి అవన్నీ స్మియర్స్ కలెక్ట్ చేసుకుని అలా పెట్టుకున్నాము. రేపు సాయంత్రం కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆ పేషెంట్ ఇంకా మనకి ఊపిరితిత్తులు ఇబ్బంది లేదు, విరోచనాలతో ఇబ్బంది లేదు కాబట్టి మనకి నార్మల్గా క్యూటేనియస్ ఆంథ్రాక్స్ లాగా చూడటానికి అనిపిస్తుంది. అది వ్యాధి నిర్ధారణ అయ్యేదాకా మనం చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే దాని గురించి చూడాలి ఇంకా రేపటి నుంచి. వీళ్ళు గోట ఏం చేశారంటే అది దానికి ఏదో రోగం ఉందన్నారు, రోగం ఉండి చనిపోతుంది అన్న స్టేజ్లో దాన్ని తిన్నారనమాట. కనీసం ఇప్పుడు మనకు 5గురు పేషెంట్లు వచ్చారు. వాళ్ళు చెప్పిన ఉద్దేశం ప్రకారం ఒక 20-30 మంది కలిసి తిన్నాము అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళందరూ మామూలుగా అవి ఏంటంటే చనిపోయిన వాటి స్పోర్స్ అవన్నీ ఉంటాయి. వీళ్ళు డైలీ అగ్రికల్చర్ లేబర్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే ట్రామా వల్ల దెబ్బలు అవన్నీ తగులుతాయి కదా, దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది పేషెంట్స్కి. ఇలా ఒక 15 మంది ఉన్నారు, ఇంకా 15 మంది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకుంటాం అనమాట. ఈ ఆంథ్రాక్స్ వ్యాధి వ్యాప్తి గురించి విశాఖ కేజీహెచ్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. విశాఖలో మళ్ళీ ఆంథ్రాక్స్ కలకలం దడపుట్టిస్తోంది. అయితే విశాఖ అరకు వ్యాలీకి సంబంధించినటువంటి కోడిపుంజు వలసలో 5గురిలో ఆంథ్రాక్స్ లక్షణాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా విశాఖ కేజీహెచ్కి తరలించారు. 5గురిని కూడా ఈరోజు విశాఖలో ఉన్నటువంటి కేజీహెచ్లో ఉన్న డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కూడా ఒక రూమ్లో వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. అయితే ఆంథ్రాక్స్ లక్షణాలకు సంబంధించి మొత్తం వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళల్లో మొత్తం కే కృష్ణ, సోమన్న, మంగళయ్య, అలాగే జేగుండు, పీగుండు ఈ 5గురిని కూడా ఆంథ్రాక్స్ లక్షణాలు గుర్తించినట్లుగా వీళ్ళని మొత్తం అంతా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆంథ్రాక్సా లేదా అనేది డిసైడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అయితే ఇక్కడ పేషెంట్స్ 5గురిని కూడా ఒక రూమ్ లో పెట్టడం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు? మంగళయ్య గారు, మీకు ఎప్పుడు ఇట్లా గమనించారు? హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళారు? మేము అరకు వెళ్ళి మేడము పక్కన కోడిపుంజి వలస శ్రీకాం పంచాయతీ. మాకు ముందు మాడగడ పిహెచ్ నుంచి డాక్టర్ గారు ఎంఎస్డబ్ల్యూ గారు ఉన్నారు. అతను ఊర్లో వచ్చారు. ఊర్లో వచ్చినప్పుడు మేము రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఊర్లో వచ్చారు. ఏంటి ఎలాగ జరిగిందంటే ఏదో ఇలాగ వస్తుంది ఎలాగా అనేసి ఏమైనా తిన్నారా అంటే లేదు, మాకు కొద్దిగా ఒక మేక ఉండింది, అది చస్తుంటే కొద్ది ప్రాణం ఉంది కదా అన్ని కోసి అది మేము ఒక 20 నంబర్స్ కలిపి డబ్బులు కలిపి మేము అది తిన్నాము.
తిన్నప్పుడేమో అది మరి అది తినేసి ఒక 20 days పోయిన తర్వాత మాకేమో ఇలాంటి చిన్న పుండులు. అంటే మీ 5గురికి అంటే 20 members తిన్నారంటున్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇలా కనిపించాయా లేకపోతే మీ 5గురికే కనిపించాయి? లేదు, మాకే కనిపించలేదు మాకు, కనిపించలేదు. దాంట్లో అరకు హాస్పిటల్లో మాకు వచ్చి అడ్మిట్ చేస్తారు. తెలిసిపోతే మేము ఇక్కడ చాలాము డైరెక్ట్ కేజెస్ వెళ్ళిపోండి అనేసి అక్కడ డాక్టర్ గారు రాసి మాకు పెట్టారు మేడం. పెట్టినప్పుడు ఇక్కడ డైరెక్ట్ మేము అంబులెన్స్లో తీసుకొచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించారు. ఓకే, రైట్. ఇది మొత్తం అంటే చనిపోతుంది అన్న స్టేజ్లో ఉన్నటువంటి ఒక మేకను తినడం వల్లే మాకు ఇలా అయింది అని డాక్టర్స్ చెప్తున్నారు అంటున్నారు. సో మరో పేషెంట్ ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, అంటే మీకు ఆంథ్రాక్స్ సోకింది అనేది డాక్టర్స్ దానికోసం టెస్ట్లకి పంపించారు కదా, మరి మీకు ఏమన్నా భయం అనిపిస్తుందా? ఏంటి మీ స్టేజ్ ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చింది? మేడం గారు మాకు అక్కడి నుంచి వచ్చేసి డాక్టరు అరకువేలి డాక్టర్ నుంచి చూశారు. అడ్మిట్ చేసినప్పుడు మీకు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఇది ఏం అవ్వదు, మీకు ఎండ వల్ల లేకపోతే వడదెబ్బ వల్ల మీకు వచ్చాయనేసి వాళ్ళు ఏం చేయలేదు. మళ్ళీ తర్వాత ఏమన్నారంటే మళ్ళీ ఇంకా మనకి ఎక్కువ అయిపోతుంది సార్, మాకు ఏడ్ చేయాలంటే మీకు ఇక్కడ మేమేం చేయలేము, వైజాగ్ పంపిస్తాం కేజీస్లో అనేసి డాక్టర్ మేడం గారు రాసి ఇక్కడ అంబులెన్స్లో పంపించారు. రైట్. ఇది అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో చూపించినప్పుడు కొంతవరకు ముందు మామూలుగానే ఉంది, తర్వాత మాకు ఇట్లా బొబ్బల్లా రావడం వల్ల కేజీహెచ్కి తీసుకెళ్ళండి అని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ చెప్పడం వల్ల మేము అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది అని చెప్తున్నారు. అయితే ఈ డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో డ్యూటీ డాక్టర్ నవీన్ గారు ఉన్నారు. అసలు ఆంథ్రాక్స్కి సంబంధించి సార్ వీళ్ళు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, వీళ్ళకి నిజంగా ఆంథ్రాక్స్ లక్షణాలు కనిపించాయా, రిపోర్ట్స్ వచ్చాయా, ఏం చెప్తారు? వీళ్ళు యాక్చువల్గా శనివారం రాజేంద్ర ప్రసాద్ వార్డు అక్కడ అడ్మిట్ అయ్యారండి. మాకు ఏంటంటే ఈ అన్ని లక్షణాలు ఇలా ఉన్నాయి, మాకు క్యూటేనియస్ యాంథ్రాక్స్ లాగా అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. అప్పుడు మాకు సీఎంఓ సార్ ఇంకా అటు నుంచి అటు మా బాలచంద్ర హెచ్ఓడి సార్ కన్నా మా ప్రొఫెసర్ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని వెంటనే ఫోన్ చేసి ఇలా వెళ్ళండి, ఇలా యాంథ్రాక్స్ కేసులాగా ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ వార్డు నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సార్ అసలు ఇది ఎందువల్ల వస్తుంది, దీనికి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు? వీళ్ళకి మామూలుగా మనకి క్యూటేనియస్ యాంథ్రాక్స్ లాగా ఉందండి. యాంథ్రాక్స్ అనేవి ఒక 4 రకాలుగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే డైలీ అగ్రికల్చర్ లేబర్ అనమాట. అక్కడ చనిపోయే గోటు అది తినటం వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటాయి అనమాట. వాటికి చనిపోయిన వాటిని తినటం వల్ల ప్లస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా, అలా హ్యాండిల్ చేయడం వల్ల ఆ స్పోర్స్ అన్నీ చేతుల మీద అలా పడిపోయి అలా మనకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. గత ఇప్పుడు ఒక 5 వచ్చారు పేషెంట్స్. వీళ్ళు ఏమంటున్నారంటే ఒక 20 మంది కలుస్తున్నాము అని చెప్పి అంటున్నారు. సో ఛాన్సెస్ కొంచెం ఎక్కువ మంది వచ్చేలాగా అనిపిస్తున్నాయి. చూడాలి. వీళ్ళందరూ ఏంటంటే చూడటానికి యాంథ్రాక్స్ లాగా అనిపిస్తున్నవి. అవన్నీ మేము టెస్ట్లో అవన్నీ నిన్న పంపించాము. ఈరోజు సాయంత్రం ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చాక చూడాలి వాళ్ళ పరిస్థితి ఏంటని. ట్రీట్మెంట్ మాత్రం మేము స్టార్ట్ చేసాం నిన్నే. అంటే 20 members తిన్నారని చెప్తున్నారు కదా సార్ డాక్టర్. అయితే 5గురిలో లక్షణాలు కనిపించాయని తీసుకొచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ముందుగానే ట్రీట్మెంట్కి సంబంధించి అక్కడ ఏమన్నా కేర్ తీసుకునే అవకాశం ఉందండి? కేర్ తీసుకునే అవకాశం ఉందండి. అక్కడ ఏమన్నా ట్రీట్మెంట్ ఏమన్నా అందుబాటులో లేకపోతే మాత్రం అందరినీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అందరు. ఇంకా ఇది ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ఇబ్బందులకు గురవుతున్న మన్యం వాసులంతా కూడా ఇప్పుడు ఆంథ్రాక్స్ కలకంతో భయాందోళనకు గురవుతున్నారని చెప్పాలి. అయితే మొత్తం 20 మంది తిన్నారు కాబట్టి కేవలం ఇప్పుడు ప్రజెంట్ 5గురిలో ఈ లక్షణాలు కనిపించే వారందరినీ కేజీహెచ్కి తరలించాం. వారికి సంబంధించి రోగ నిర్ధారణ కోసం టెస్టులు చేసాం. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఆంథ్రాక్స్ సోకిందా లేదా అనేది తెలియచేసే అవకాశం కనిపిస్తుందని డాక్టర్ చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం 20 మంది తిన్నారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఆంథ్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా చాలా మందిలో కూడా ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే అక్కడ కూడా కేర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ విశాఖలో ఆంథ్రాక్స్ కలకలంతో మాత్రం మన్యం వాసులంతా కూడా గుండెలు గుబేలు అంటున్నాయి. వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతున్నారని మాత్రం చెప్పాలి. కెమెరా పర్సన్ బాబుతో దేవి, TV9 వైజాగ్. ఉద్యోగుల నియామకం విషయంలో మరోసారి ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఏపీ సర్కార్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం 5 నెలల క్రితం రిలీవ్ చేసిన 24 మంది సెక్షన్ ఆఫీసర్లను తాము ఎట్టి పరిస్థితులను చేర్చుకోబోమని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. వారిని వెనక్కి పంపిస్తున్నామని ఆ లేఖలో పేర్కొంది. 5 నెలలుగా వెయిటింగ్లో ఉన్న వీరి వేతనాలను కూడా తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలంటూ లేఖ రాసింది. ఇప్పుడు ఇదే అంశం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏపీ స్థానికత కలిగిన 24 మంది ఎస్ఓలను తెలంగాణ ప్రభుత్వం గత జనవరి 30వ తేదీన రిలీవ్ చేసింది. మొదట్లో ఏపీ ప్రభుత్వం కూడా వీరిని తీసుకుంటామని చెప్పింది. ఈ ఉద్యోగులంతా ఇదివరకు ఏపీకి వెళ్తామని ఆప్షన్లు ఇవ్వడమే ఇందుకు కారణం. అయితే 24 మందిని రిలీవ్ చేసి ఆ స్థానంలో తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎస్ఓలకు పదోన్నతిని కల్పించారు. అంతేకాకుండా ఏపీ రిలీవ్ చేసిన 42 మంది ఎస్ఓలు 16 మంది ఏఎస్ఓలను తెలంగాణ చేర్చుకుంది. వీరికి 4 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా చేర్చుకున్నప్పటి నుంచి వెయిటింగ్ కాలాన్ని కూడా జీతాలు ఇచ్చింది. దీంతో ఈ వివాదం సమసిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో ఏపీ ప్రభుత్వం రాసిన తాజా లేఖ ఉద్యోగుల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నారు. అయితే ఏపీలో ఇప్పటికే తెలంగాణ స్థానికత కలిగిన 230 మంది 4వ తరగతి ఉద్యోగులు ఉన్నారు. వీరిని తెలంగాణ చేర్చుకుంటే 24 మంది ఎస్ఓలను చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే 4వ తరగతి ఉద్యోగుల ఫైలు తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర పెండింగ్లో ఉంది. కేసీఆర్ సంతకం చేస్తేనే వారు తెలంగాణలో చేరతారు. అయితే తాజాగా ఏపీ రాష్ట్రం లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఆకాశంలో ఆదివారం రాత్రి చంద్రవంక కనిపించడంతో ముస్లింలు ఇవాళ రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ముస్లిం ముఫ్తీలు ఉలేమాలతో కూడిన రూహితే హిలాల్ కమిటీ రంజాన్ పండుగను జరుపుకోవాలని నిర్ణయించింది. రంజాన్ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన నియమనిష్టలతో ఉంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే రంజాన్ పండుగ ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ఒంటికి రాసే అత్తరు నుంచి తలకు పెట్టి టోపీ వరకు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. फरमाइए। मैं ईद की दिली मुबारकबाद पूरे अपने वतन हिंदुस्तान हमवतनों को, देशवासियों को दिल की गहराइयों से पुरखुलूस मुबारकबाद पेश करता हूं। अल्लाह करे, ईश्वर करे, परमात्मा करे, ये ईद जो है ये सबके लिए खुशियां लाए, शादमानी लाए। हम तमाम हम वतन गंगो जमनी तहजीब के दायरे में रहें। ये जो इत्तेहाद देखने को मिल रहा है, मैंने वहां देखा कि सिखों ने भी एक वहां पे पंडाल बनाया है जहां पे मुसलमान भाइयों पे वो फूल बरसा रहे हैं। तो ऐसी ही जरूरत है मुल्क में आज। ये मुल्क जो है हमारा एक चमन है, रंग बिरंगे यहाँ पे फूल हैं। सिर्फ एक फूल से चमन नहीं बनता, चमन में इख्तिलाते रंगोबू से बात बनती है। चमन में इख्तिलाते रंगोबू से बात बनती है। हम ही हम हैं तो क्या हम हैं, तुम ही तुम हो तो क्या तुम। तो ये हम सबका वतन है और मैं बस यही कहूंगा कि ये ईद जो है ये हम सबके लिए खुशियां लाए, शादमानी लाए, सबकी अच्छी सेहत हो, भाईचारगी से हम सब रहें। यही मेरा पैगाम है अपने तमाम देशवासियों के लिए, हमवतनों के लिए। कश्मीर पे जो माहौल बना हुआ जी हाँ, ये आग तो सन 48 से लगी है और बुझी ही नहीं है। जितनी भी हुकूमतें आई हैं, बस मैं यही कहूंगा कि अब तक कोई उसका हल नहीं निकल पाया है। और ये जो वहाँ पे एक बदअमनी फैली है, इश्तियाल अंगेजी फैली है, ये खत्म होने का नाम नहीं ले रही है। अब ऐसा नहीं है कि दुनिया में कोई ऐसी समस्या, कोई ऐसी प्रॉब्लम नहीं है जिसका कि हल ना हो। इसका भी हल निकाला जा सकता है। जो मुल्क के दुश्मन अनासिर हैं, जो अलहदगी चाहते हैं, जो पड़ोसी मुल्क से मिलना चाहते हैं, రంజాన్ మాసంలో ముఖ్యమైనది నైట్ బజార్. రోజంతా ఉపవాసం ఉన్నవారు సాయంత్రం కాగానే ఇఫ్తార్ ఆరగించిన తర్వాత షాపింగ్ కోసం బయటకు వెళ్తారు. ఆ షాపింగ్ రాత్రంతా కొనసాగుతుంది. నయాపూల్ దగ్గర మొదలయ్యే ఈ మార్కెట్ సుమారు 3 కిలోమీటర్ల వరకు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. మదీనా,
పత్తర్గట్టి, గుల్జార్ హౌస్, చార్మినార్, శాలిబండ ప్రాంతాల్లో కనీసం నడవడానికి కూడా చోటు ఉండదు. ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. దుస్తుల దగ్గర నుంచి బంగారు ఆభరణాల వరకు అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక తినే వంటకాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. రంజాన్ స్పెషల్ హలీం. దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లింలు. ఆ దృశ్యాలు చూస్తున్నాం.